నిజంగా నీతి, సత్యం, ధర్మం ఒక స్నేహం కోసం ఇస్తే ఎలా ఉండాలి అంటే దుర్యోధనుడి పక్కన కర్ణుడిలాగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ పక్కన శకున్లాగా చాలా మంది ఉన్నారు, మొత్తం చాలా మంది ఉన్నారు. రేవంత్ కూడా ఆ టైపే ఆలోచిస్తున్నాడు అనేది కూడా మాట్లాడుతున్నారు సార్ బయట. దాన్ని మీరు ఏ విధంగా ఏకీభవిస్తారా? ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఉండి మాట్లాడుకోని మాటలు మాట్లాడుతున్నప్పుడు అతనిని ఇప్పుడు అది అతని విధానం, అది అంటే భాష ముఖ్యంగా అభివర్ణిస్తున్నారు ఖచ్చితంగా. అదేంటన్నా, ఇప్పుడు భాష ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పటి ముఖ్యమంత్రులు, ఒకప్పటి ప్రధానమంత్రులు, ఒకప్పటి మంత్రులు, ఒకప్పటి గవర్నర్లు, స్పీకర్లు ఎప్పుడన్నా భాషను అవమానించారా? లేదు. మరి వాళ్ళ నోరిప్పితే డిఫరెంట్ వాయిసే, చండాలమైన భాష ఎందుకు వస్తుంది? ఆలోచించండి. మీరు రాష్ట్రానికి అధినాయకులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని తప్పు పట్టకూడదు. ఇది నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఆ విధానంలోకి వెళ్ళిన తర్వాత ఏమో రేపు నేను ఆ స్థాయిలో ఉంటే నేను రేవంత్ కన్నా బండబూతులు మాట్లాడతానేమో, చెప్పలేం కదా. కాకపోతే అందరూ కూడా చెప్పేవి శ్రీరంగ నీతులు, తూరేది దొమ్మర గుడుసులు అన్నట్టుగానే దైనందిన జీవితంలో మానవ జన్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ముందు నేను ఇంత మాట్లాడుతున్నా నాకు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, అన్నీ ఎక్కువే. ఇవన్నీ నా భార్య కంట్రోల్ చేస్తుంది నన్ను. మీరు వెళ్ళి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త, మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరో రాయేసి కొడతాడేమో మిమ్మల్ని. సరే కొడితే కొట్టాడు కానీ జాగ్రత్తగా మాట్లాడండి అంటుంది. అంటే ఇక్కడ మనం ఆచరించాల్సింది ఏంటంటే రేవంత్ యొక్క విధానం ఏదైతే ఉందో, దూసుకుపోయే విధానం, చొచ్చుకుపోయే విధానం, తెగనరుక్కుంటూ ముందుకు వెళ్లే విధానం, అలా వెళ్ళేటప్పుడు కీర్తి ప్రాభవాలన్నీ తనకే వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. ఉంటుంది కదా నాన్న, ఈయన వెనకుండా ఇంత చేస్తున్నావు, మన పేరు రావట్లేదు అనే బాధ ఉంటుందిగా. నువ్వు గమనించు, ఒకానొక సభలో మన రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళ పేరు వాడితే భవిష్యత్తులో అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని మళ్ళీ మాట వచ్చేసింది. అప్పుడు చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి, చాలా మాటలు వచ్చినాయి. కోరుకోవడం తప్పు కాదు. కోమటిరెడ్డి వాళ్ళ అన్న నల్గొండ వెంకటరెడ్డి అపరజ్ఞానుడు, రాజకీయంలో కాంగ్రెస్ లో అప్పు. అసలు నా దగ్గర చాలా మంది వచ్చారు నాన్న ఎన్నికలకు ముందు, వీళ్ళంతా మోస్ట్ సీనియర్స్, వాళ్ళకి ఉంటుంది ఇంత సీనియారిటీ ఉంది మనకి రాలేదు అని. కానీ దే విల్ ఫాలో ద న్యూ ఢిల్లీ కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే. వన్స్ పెళ్లి చేసేసా నువ్వు కాపురం చేయి అన్నాడు అనుకో, చేయాల్సిందే అంతే. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పరిస్థితి కూడా అంతే.